మరికొన్ని గంటలలో 2024కి శుభం కార్డ్ పడనుంది. కొత్త ఏడాది 2025కు ఘన స్వాగతం పలికేందుకు అందరూ సిద్ధమయ్యారు. కొత్త సంవత్సరం, కొత్త ప్లాన్స్, కొత్త ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు సాగాలని భావిస్తున్నారు. అయితే టాలీవుడ్లో ఈ ఏడాదిలో సత్తా చాటిన సినిమాలేవి, ఫ్లాప్ అయిన సినిమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. ముందుగా ఫ్లాప్ అయిన సినిమాల విషయానికొస్తే సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారంతో బరిలో నిలిచారు. ఈ మూవీ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో కుర్చీ మడత పెట్టి సాంగ్ సోషల్ మీడియాలో దుమ్ము రేపింది. క్లాస్ లుక్ లో గ్లామరస్ గా కనిపించే మహేష్ బాబును చాలా రోజుల తర్వాత మాస్ లుక్ లో చూపించడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. కానీ విడుదలైన తర్వాత ఊహించని నిరాశ ఎదురైంది. అలాగే విక్టరీ వెంకటేష్ సైంధవ్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వాస్తవానికి విక్టరీ వెంకటేష్ సినిమాలు సంక్రాంతికి విడుదల కావడం ఆనవాయితీగా వస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన సైంధవ్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. విక్టరీ వెంకటేష్ కెరీర్ లో డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇక మాస్ మహారాజ్ రవితేజ కూడా 2024 కలిసి రాలేదని చెప్పాలి. ఈ సంవత్సరం మాస్ మహారాజా, ఈగల్, మిస్టర్ బచ్చన్ అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రెండు సినిమాలు కూడా అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి. దక్షిణాది సూపర్ స్టార్ సూర్య భారీ అంచనాల నడుమ నటించిన కంగువా సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ అవన్నీ అడియాశలయ్యాయి. 10 సంవత్సరాలుగా సరైన సూపర్ హిట్ సినిమాను సూర్య సాధించలేకపోతున్నాడు. ఈ మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచింది. శంకర్ సినిమా అంటే కమర్షియల్ హంగులకు సామాజిక అంశాన్ని జోడిస్తాడు. భారతీయుడు సినిమా చరిత్ర తిరగరాసింది. ఇక భారతీయుడు 2 తీస్తే అది కూడా అత్యంత చెత్త సినిమాగా రికార్డును తిరగరాసింది. ఈ సినిమా షూటింగ్ జరపడానికి అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. గేమ్ చేంజర్ మధ్యలో ఆపేసి శంకర్ ఈ సినిమా తీస్తే చెత్త సినిమాగా నిలిచింది. 250 కోట్లు ఖర్చు పెడితే 151 కోట్లు వచ్చాయి. ఇక 2024లో సక్సెస్ అయిన సినిమాల విషయానికి వస్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందించిన పుష్ప 2 ది రూల్ చిత్రం బాక్స్ ఆఫీస్ ని రూల్ చేస్తుంది. 3 రోజుల్లోనే 621 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఇప్పటికే అనేక రికార్డులు బ్రేక్ చేసింది. ఈ క్రమంలో అత్యంత వేగంగా 1000 కోట్ల క్లబ్ లో చేరిన ఇండియన్ మూవీగా హిస్టరీ క్రియేట్ చేయబోయింది. ఈ క్రమంలో అత్యంత వేగంగా 1000 కోట్ల క్లబ్ లో చేరిన ఇండియన్ మూవీగా హిస్టరీ క్రియేట్ చేసింది. రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగశ్విన్ కాంబోలో తెరకెక్కిన కల్కి 2898 ఏడి చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. వరల్డ్ వైడ్ గా 1200 కోట్లు వసూలు చేసి ఈ ఏడాదిలో ఇప్పటిదాకా అత్యంత కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా టాప్ లో నిలిచింది. కొరటాల డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవరా పార్ట్ 1 సినిమా 500 కోట్ల క్లబ్ లో చేరినట్లుగా మేకర్స్ ప్రకటించారు. అయితే ఆ వసూలు కేవలం తారక్ స్టార్ పవర్ తోనే సాధ్యమయ్యాయని అందరికీ తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన సూపర్ హీరో సినిమా హనుమాన్ సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ చిత్రం ఎవరు ఊహించని భారీ విజయాన్ని అందుకుంది. 40 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 350 కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన సినిమా టిల్లు స్క్వేర్. ఇది డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్. ఈ రొమాంటిక్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ బాక్స్ ఆఫీస్ దగ్గర అనూహ్యంగా 135 కోట్లు రాబట్టింది. అదే బ్యానర్ లో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్ ప్లే చేసిన లక్కీ భాస్కర్ మూవీ కూడా మంచి కమర్షియల్ సక్సెస్ సాధించింది. 100 కోట్ల మార్కును క్రాస్ చేసింది. ఇక శ్రీసింహ, సత్య కలిసి నటించిన మత్తు వదలరా 2, విశ్వక్సేన్ గామి, సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన, శ్రీ విష్ణు, ఓం భీమ్ బుష్ లాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించాయి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ అన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్ మార్క్ క్రాస్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. అలానే కమిటీ కుర్రాళ్ళు, అంబాజీపేట, మ్యారేజ్ బ్యాండ్, చీబ్రా లాంటి సినిమాలు కూడా హిట్ అయ్యాయి. చూడాలి మరి 2025లో ఏ సినిమాలు సక్సెస్లు సాధిస్తాయనేది.